नहीं, इसमें दिखा रहा है आर के डिजिटल सेंटर नंबर 2 और गेट नंबर 2 और ये मैंने अभी एसएससी की साइट से डाउनलोड किया है। इसमें सेंटर दिखा रहा है पवन गंगा। ऑन द स्पॉट सेंटर चेंज किया है इन लोगों ने, ऑन द स्पॉट। अब मैं वहाँ जा भी नहीं सकती हूँ, इतनी दूर यहाँ से वहाँ तक पहुँचना मेरे लिए इम्पॉसिबल है। ప్రజెంట్ ఇండియాలో #SSC మిస్మేనేజ్మెంట్ అనే హ్యాష్ట్యాగ్ బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి న్యాయం చేయాలంటూ ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఫోకస్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు ప్రొటెస్టులు చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన SSC Phase 13 ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేశారు. లైక్ కంప్యూటర్ స్క్రీన్స్ ఎగ్జామ్స్ మధ్యలో 10 నుంచి 15 నిమిషాలు ఆగిపోయి సిస్టమ్స్ క్రాష్ అవ్వడం, ఎగ్జామ్ సెంటర్స్లో ఆధార్ బయోమెట్రిక్ పనిచేయకపోవడం, స్టూడెంట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్న సిటీస్ రాకుండా వాళ్ళకి 500 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్స్ రావడం, కొన్ని సెంటర్స్లో లాస్ట్ మినిట్లో ఎలాంటి నోటీస్ లేకుండా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేశారు. ఇలా ఎగ్జామినేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేశారు. మాకు అన్యాయం జరిగిందని స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేస్తుంటే వాళ్ళపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బేసిక్గా SSC Phase 13 ఎగ్జామ్స్ని గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అసిస్టెంట్స్, MTS లాంటి పోస్ట్ని ఫిల్ చేయడానికి కండక్ట్ చేస్తారు. దీంట్లో 10th to గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు పోస్టులు ఉంటాయి. సో క్వాలిఫికేషన్ బట్టి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇయర్లో SSC Phase 13 నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూలై 24 నుంచి ఆగస్ట్ 1 వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసి స్టూడెంట్స్ అప్లై చేసేంత వరకు బాగానే ఉంది. బట్ ఎగ్జామినేషన్ డేట్ వస్తుంది అన్న టైం నుంచే స్టూడెంట్స్ ఇష్యూస్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్గా SSC ఎగ్జామ్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామినేషన్ డేట్ కన్నా 4 రోజుల ముందే రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి మాత్రం ఎగ్జామినేషన్ డేట్కి 2 రోజులు ఉందనగా రిలీజ్ చేశారు. అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్ అడ్మిట్ కార్డ్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే కొంతమందికి అడ్మిట్ కార్డ్స్ బ్లాంక్గా వచ్చింది అండ్ మరికొంతమందికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళు ఉన్న ప్లేస్కి 500 నుంచి 1000 కిలోమీటర్స్ దూరంలో వచ్చింది. ఎప్పుడైతే SSC వెండర్ చేంజ్ చేస్తాం అని అనౌన్స్ చేసిందో అప్పటి నుంచే స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అది ముందు నేను ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జూలై 24న SSC Phase 13 ఫస్ట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లోనే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మిస్మేనేజ్మెంట్పై చాలా రిపోర్ట్స్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి ఎంటర్ అయ్యే ముందు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీ. బట్ కొన్ని సెంటర్స్లో అవి పనిచేయలేదు. సరే కొన్ని సెంటర్స్లో బయోమెట్రిక్స్ బాగానే పనిచేసింది అంటే ఎగ్జామినేషన్ ల్యాబ్లో పాత కంప్యూటర్స్ పెట్టారు. అవేమో ఎగ్జామ్ మధ్యలో 10 to 15 మినిట్స్ స్క్రీన్ ఆఫ్ అయిపోయి క్రాష్ అయిపోయాయి. కొన్ని సెంటర్స్లో మౌస్లు సరిగ్గా పనిచేయలేదు. ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే మౌస్ని 4 సార్లు నొక్కాల్సి వచ్చింది. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది. 100 క్వశ్చన్స్ని 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాంటిది సిస్టమ్స్ మధ్యలో క్రాష్ అవ్వడం, సర్వర్ పనిచేయకపోవడం, మౌస్లు సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి జరిగితే స్టూడెంట్స్ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంతేకాదు పేపర్లో ఉండే మ్యాథ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఇచ్చిన పెన్స్ కూడా కనీసం రాయడానికి వీలు లేకుండా ఉన్నాయి. तो मैं पूछ रहा है ये पेन चक के लाया हूँ, इसकी एक बार देख लो। पेन है भी नहीं है, ये टुटपुटिया ये चल भी नहीं रहा ढंग से। సెంటర్స్లో ఫ్యాన్స్ లేవు, కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి, తాగడానికి వాటర్ లేదు, సరైన వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. కర్ణాటకలో ఉన్న ఎడుకాసా ఇంటర్నేషనల్ సెంటర్లో టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల 9:30కి జరగాల్సిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. అండ్ అలానే ఢిల్లీలో ఉన్న పవన్ గంగా ఎడ్యుకేషన్ సెంటర్లో 24 నుంచి 26 జూలై వరకు జరగాల్సిన ఎగ్జామ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజన్ వల్ల క్యాన్సిల్ చేసేసారు. నార్మల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ చాలా క్లీన్ అండ్ సైలెంట్గా ఉంటాయి కదా. SSC Phase 13 ఎగ్జామ్ జరిగిన సెంటర్స్ ఎలా ఉన్నాయంటే అసలు ఇది ఒక ఎగ్జామినేషన్ సెంటరా అన్నట్టుగా ఉన్నాయి. కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తా చూడండి. కొన్ని సెంటర్స్లో కింద ఆవులు గేదెలు కట్టేసి ఉంటే పైన ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ రిమోట్ అండ్ అన్సేఫ్ ఏరియాస్లో ఉన్నాయి. ये जो दिख रहा है आपको ये जंगल लग रहा होगा, पर जंगल नहीं है, सच्चाई तो ये है, ये SSC का एग्जाम सेंटर है। मोहिनी देवी सामने आपको दिख रहा होगा, ये SSC का एग्जाम सेंटर है। और సెంటర్లో అయితే పీస్ఫుల్గా జరగాల్సిన ఎగ్జామ్ డీజే సౌండ్స్తో జరిగింది. ఎగ్జామినేషన్స్లో చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే చిరాకు వస్తుంది. అలాంటిది పక్కన డీజే సాంగ్స్ వస్తూ ఉంటే అక్కడ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనేది మీరు ఊహించుకోండి.
ఒకసారి స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే రోజుకి 10 నుంచి 14 గంటలు కష్టపడి చదివి కరెక్ట్గా ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడో తెలియక సెంటర్స్లో కంప్యూటర్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వేస్టే కదా. లిటరల్లీ చాలామంది స్టూడెంట్స్ ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేకపోయినా తినకో కష్టపడి ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళాక ఎగ్జామ్ క్యాన్సిల్ అనే నోటిఫికేషన్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. కొన్ని సెంటర్స్లో అయితే వితౌట్ నోటీస్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసారు. అక్కడ స్టూడెంట్స్కి తిరిగి వెళ్ళిపోదాం అనే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే స్టూడెంట్స్కి అలౌట్ అయిన సెంటర్స్ ఏం కాదు. లిటరల్లీ ఒక్కొక్కరు ఉన్న ప్లేస్కి 500 నుంచి 1000 కిలోమీటర్స్ దూరంలో పడ్డాయి. రాజస్థాన్లో ఒక స్టూడెంట్కి అయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో సెంటర్ పడింది. एसएससी ने खेला कर दिया. एसएससी चाह रही है कि स्टूडेंट फॉर्म भरने से पहले भी 100 बार सोचे. ये देखो मेरा स्टेटस आया है कि जो मेरे एग्जाम का सेंटर है वो अंडमान निकोबार द्वीप है. अब मैं राजस्थान से हूँ, अंडमान निकोबार द्वीप कहाँ जाऊँगा भाई मैं इतने पैसे. నార్మల్గా ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్ సెంటర్స్ ఉండే సిటీస్ని చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ అలా చూస్ చేసుకున్నా కూడా ఆ సిటీస్ రాకుండా వాళ్ళకి దూరంలో ఉన్న సిటీస్ వచ్చాయి. కాన్పూర్లో ఉన్న ఒక స్టూడెంట్కి తనకి 2000 కిలోమీటర్ దూరంలో ఉన్న సెంట్రల్ కర్ణాటకలో సెంటర్ పడింది. కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేని ప్లేసెస్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇదంతా విన్న తర్వాత ఆబ్వియస్గా మనందరికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. దీనికి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వెండర్ కంపెనీయే రెస్పాన్సిబుల్ అని అంటున్నారు. స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ఎడిక్విటీస్ కెరియర్ టెక్నాలజీ కంపెనీని బ్లేమ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రజెంట్ ఎస్ఎస్సికి ఓన్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ లేదు. సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కొన్ని వెండర్ కంపెనీస్కి అవుట్సోర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ వెండర్ కంపెనీసే ఎగ్జామినేషన్కి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ చూసుకుంటాయి. ఈ ప్రాసెస్ అంతటిని లాస్ట్ ఇయర్ వరకు కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ చూసుకునేది. బట్ ఏప్రిల్ 2025న ఎడిక్విటీ టెక్నాలజీస్ అనే కంపెనీ కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఈ కంపెనీ యొక్క బ్యాక్ స్టోరీ ఎంత వర్స్ట్ ఉందో చెప్తా వినండి. 2020లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఎడిక్విటీ కెరియర్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇన్ఎలిజిబుల్ చేసింది. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే అలా ఇన్ఎలిజిబుల్ అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా కొత్త కాంట్రాక్ట్స్ని చేస్తూనే వచ్చింది. కొన్ని చెప్తా చూడండి. 2022 మార్చ్ మధ్యప్రదేశ్లో జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ఈ కంపెనీయే కండక్ట్ చేసింది. అండ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ఈ ఒక్క కంపెనీయే కాకుండా రాజస్థాన్లో ఉన్న సాయి ఎడ్యుకేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్ తీసుకుంది. అండ్ ఆ టైంలో ఈ కంపెనీస్ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. నార్మల్గా ఏదైనా మిస్టేక్ జరిగితే కాంట్రాక్ట్ జరిగిపోతుంది. బట్ పేపర్ లీక్ అయినా కూడా మళ్ళీ 1 సంవత్సరంలోనే ఎడిక్విటీ కంపెనీకి మధ్యప్రదేశ్లో పట్వారీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది. మళ్ళీ ఆ ఎగ్జామ్లో కూడా చీటింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి. బట్ స్టిల్ 6 మంత్స్లోనే 2023 డిసెంబర్లో మళ్ళీ మధ్యప్రదేశ్లోనే ఎంప్లాయీ సెలక్షన్ బోర్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది. మహారాష్ట్రలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది. ఆ ఎగ్జామ్లో కూడా స్టూడెంట్స్ చీటింగ్ అండ్ పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. ఈ కంపెనీ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంది. అది చీటింగ్ అయినా పేపర్ లీక్ అయినా. అందుకే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ మొన్న జరిగిన ఎగ్జామ్లో పేపర్ లీక్ అండ్ చీటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎంత వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎస్ఎస్సి టీసీఎస్ కాంట్రాక్ట్ని ఎండ్ చేసి ఎడిక్విటీకి ఇచ్చింది. అండ్ దీనిపై ఎస్ఎస్సి బోర్డు కూడా రెస్పాండ్ అయింది. అసలు ఏమని రెస్పాన్స్ ఇచ్చిందో తెలుసా? కాంపిటీటర్స్ కంపెనీ కన్నా ఎడిక్విటీ కంపెనీ లో బిడ్ వేయడం వల్ల కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పింది. డబ్బులు కలిసి వస్తాయని చెప్పి ప్రజెంట్ కొన్ని లక్షల ఆస్పిరెంట్స్ యొక్క లైఫ్స్ని రిస్క్లో పెట్టేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని వర్స్ట్ బ్యాక్ స్టోరీ ఉన్నా కూడా ఎందుకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది? రీజన్ ఏమైనా కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఈవెన్ ఇప్పుడైతే టీసీఎస్ కాకుండా ఎడిక్విటీని వెండర్ కంపెనీ అని అనౌన్స్ చేసిందో ఆ టైం నుంచే రెడిట్ అండ్ ఎక్స్లో ఆస్పిరెంట్స్ చాలా వరీ అవ్వడం స్టార్ట్ చేశారు. చాలామంది ఈ కంపెనీ యొక్క బ్యాక్ స్టోరీ చూసే ఎగ్జామ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు వాళ్ళ వరియే నిజమైంది. 24th జూలై ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ జరిగిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో #SSC మిస్మేనేజ్మెంట్, #SSC వెండర్ ఫెయిల్యూర్, #SSC రిఫార్మ్స్ హ్యాష్ట్యాగ్స్ బాగా వైరల్ అయ్యాయి.
ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్స్ రాసిన 3 లక్షల మంది స్టూడెంట్స్లో 50,000 మంది ఇష్యూస్ని రిపోర్ట్ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఆగస్ట్ 13th నుంచి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఎగ్జామ్స్ని దాదాపు 30 లక్షల మంది రాయబోతున్నారు. ఆ ఎగ్జామినేషన్లో ఇంకెన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందో. అందుకే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ ప్రొటెస్ట్స్కి దిగారు. ఇలా ప్రొటెస్ట్కి దిగిన వాళ్ళని క్రిమినల్స్ కన్నా చాలా దారుణంగా ట్రీట్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ వెండర్ని చేంజ్ చేయాలంటూ ప్రొటెస్టులు చేస్తున్నారు. అండ్ నేను ఈ వీడియో చేస్తున్న టైంలో ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామ్ కూడా జరిగింది. ఈవెన్ దాంట్లో కూడా పేపర్లో క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం, సర్వర్ క్రాష్ వల్ల ఎగ్జామ్ డిలే అవ్వడం లాంటివి జరిగాయి. टाइमिंग सेम थी बट सर्वर प्रॉब्लम के कारण वो डिले हो गया. 7 to 9 एग्जाम है. तो 7:50 के आसपास पहुँच चुका है अभी. हाँ, कितने बजे तक निकलने की बताया गया है? 9 o'clock तक. 9 बजे तक. हाँ. 9 बजे तक बैठेंगे. कहाँ से आए हैं? हम आए तो दिल्ली से हैं, रजौरी गार्डन से. ఇలానే జరుగుతూ ఉంటే ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. సో ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెండర్ని చేంజ్ చేసి ఎగ్జామ్ని ఫెయిర్గా జరిగేలా చూస్తే మంచిది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియోని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి షేర్ చేయండి.